అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇక్కడ పెట్టుబడికి భద్రత కూడా ఉంటుంది. నెలవారీగా స్థిరమైన ఆదాయం పొందొచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ ద్వారా నెలవారీ ఖర్చుల కోసం గ్యారంటీ ఇన్కమ్ కోసం ఈ పథకం పరిశీలించవచ్చు. అదేనండి, ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టారంటే నిర్దిష్ట వడ్డీ రేటు ఆధారంగా నెలవారీగా నగదు అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ పెట్టుబడులపై మార్కెట్తో ఎలాంటి సంబంధం కూడా ఉండదు, కాబట్టి రిస్క్ కూడా ఉండదు. అయితే ప్రభుత్వం మద్దతు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ గ్యారంటీ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన రిటర్న్స్ కూడా పొందొచ్చు. స్థిరమైన రిటర్న్స్ అందించే పథకంగా ఇది ప్రజాదరణ పొందింది. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకంలో ఎవరైనా వ్యక్తిగతంగా అకౌంట్ అనేది తెరవచ్చు, లేదా జాయింట్గా కూడా తీసుకోవచ్చు. గరిష్టంగా ముగ్గురికి అయితే ఉంటుంది. ఇక 10 ఏళ్లు నిండిన పిల్లలకు గార్డియన్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కనీసం ₹1000 పెట్టుబడితో అయితే ఈ పథకంలో చేరేందుకు ఒక అవకాశం ఉంటుంది. ఇక సింగిల్ అకౌంట్లో అయితే గరిష్టంగా 9 లక్షలు, జాయింట్ అకౌంట్లో అయితే 15 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. బట్ గ్యారంటీ కాదు, మీ దగ్గర ఎంత ఉంటే అంతవరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో వడ్డీ రేటు 7.40% ఉంటుంది. మెచ్యూరిటీ వరకు చూసుకుంటే ప్రతి నెల పొందొచ్చు. ఇక మెచ్యూరిటీ వరకు చూసుకుంటే ప్రతి నెల మీకు వడ్డీ కూడా వస్తుంది. అయితే ఈ స్కీమ్ మెచ్యూరిటీ 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకసారి మీరు పెట్టుబడి పెట్టారు అంటే 5 సంవత్సరాలు ప్రతి నెల మీకు వడ్డీ అనేది వస్తుంది. అంటే మొత్తం 60 నెలల పాటు మీ చేతికి డబ్బులు వస్తాయి. ముందస్తు ఉపసంహరణ చేసుకుంటే గనక వడ్డీ రేట్ అనేది మీరు ఎంత తీసుకున్నారు అన్న దాన్ని బట్టి ఆ వడ్డీ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇక సింగిల్ అకౌంట్ కింద గరిష్ట పెట్టుబడి అయిన 9 లక్షలు డిపాజిట్ చేశారు అంటే ప్రతి నెల వడ్డీ రూపంలో మీకు ₹5,550 వస్తుంది. అదే ఒకవేళ జాయింట్ అకౌంట్లో మీరు 15 లక్షలు డిపాజిట్ చేశారు అంటే ప్రతి నెల మీకు ₹9,250 చొప్పున మీకు వడ్డీ అనేది వస్తుంది. ఇక మెచ్యూరిటీ సమయంలో మీ పెట్టుబడి మీకు తిరిగి వస్తుందని చెప్పొచ్చు. అంటే ఇదే విధంగా 5 లక్షలు ఒకేసారి మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే ప్రతి నెల వడ్డీ రూపంలో మీకు ₹3,083 చొప్పున వస్తుంది. అదేవిధంగా ₹1,00,000 జమ చేశారు అంటే ₹617 వస్తుంది. ఇక మీరు ఎంత జమ చేసుకుంటే అంతవరకు వడ్డీ అనేది మీకు ఇస్తారు. కొంతవరకు సేఫ్గానే ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ గ్యారంటీ అనేది ఉంటుంది కాబట్టి. ఇంట్లో దాచుకోవడం కంటే ఈ విధంగా వస్తే కనీసం ఖర్చులకైనా వస్తాయి కదా.